ఒక మహిళ ఇంట్లో ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తుందో అప్పుడు ఆ కుటుంబం యావత్తు కూడా సిరి సంపదలతో ఉంటుంది. ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, కానీ అమ్మ, భార్య, అక్క, చెల్లి, నానమ్మ, అమ్మమ్మ ఈ పదాలకు ప్రతి చోట ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. ఈ రోజున పురుషులు ఉన్నటువంటి ప్రతి కష్టంలోనూ, నష్టంలోనూ, బాధలోనూ, నిరాశలోనూ, నిస్పృహలోనూ మహిళ మన వెన్నంటూ ఉంటుంది. అది భార్య రూపం కావచ్చు, అక్క రూపం కావచ్చు, సోదరి రూపం కావచ్చు, అమ్మ రూపం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేస్తున్నటువంటి సేవ. అలాగే మేము పురుషులకేమి తక్కువ కాదు అంటూ పురుషులతో సమానంగా, అంతకు మించి అన్నట్లుగా వారు వెళ్తున్నటువంటి విధానం. ఈరోజు అందుకే ప్రతి సినిమాలో కానీ ఎక్కడైనా సరే మహిళకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్ తరపున కొంతమంది మహిళలను మనం సన్మానించుకోవాలి అనుకుని కొంతమంది పిలిచాం. వారు ఫ్రంట్ వారియర్స్గా ఉండి కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్నటువంటి సందర్భంలో వారు చేసినటువంటి సేవలు మనం జీవితంలో కూడా మర్చిపోలేం. భర్తకు దూరంగా, పిల్లలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, అసలు ఆ కుటుంబానికే ఎక్కడో దూరంగా ఉంటూ వారు సేవలు అందించారు. మరి అటువంటి వారిని మనం సన్మానించుకోవాలి.